రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానుదేవి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఈ రీతిగా దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యము కొరకు స్తుతులు చెల్లిస్తూ దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ముందు మనసుతో వందనములు తెలియచేయచ్చు. దేవునిందు నాకు ప్రియమైన వారలారా, గడిచిన దినాల్లో ఒక సందేశమును మనము ధ్యానం చేశాం. అది ఏమిటి అనగా, దేవుని ఆశీర్వాదము కావాలి అనంటే ఏ బుద్ధి ఉండాలి అని మనం చూసాం. అయితే ప్రియులారా, చాలా దినాల క్రితం ఏ బుద్ధి ఉంటే ఆశీర్వదించబడతాము అని చెబుతూ సుబుద్ధి ఉండాలి అని, కృతజ్ఞతా బుద్ధి ఉండాలి అని, వినుబుద్ధి ఉండాలి అని, ఉపకార బుద్ధి ఉండాలి అని, నిబ్బరమైన బుద్ధి ఉండాలి అని, ఇంకా కొన్ని మాటలు మానవ బుద్ధి అని, ఇవన్నిటిని టూకీగా చెప్పాను. ఈరోజు ఆశీర్వాదములను దూరం చేసే బుద్ధి. ఆశీర్వదించబడాలంటే కృతజ్ఞతా బుద్ధి ఉండాలి, స్తుతి లేకపోతే సుబుద్ధి ఉండాలి, ఉపకార బుద్ధి ఉండాలి, వినుబుద్ధి ఉండాలి. ఇవన్నీ ఓకే. కానీ ఆశీర్వాదాలను దూరము చేసే బుద్ధులు కూడా కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఆశీర్వాదాలు దగ్గర చేసే బుద్ధులు కొన్ని అయితే, ఆశీర్వాదాలు దూరము చేసే బుద్ధులు కూడా కొన్ని ఉన్నాయి. మూలవాక్యాన్ని చూద్దాం. మొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? దావీదు ఒక మంచి మాట అబీగయలుతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా ఆ రోజు మూలపాఠం ఇదే, ఈ రోజు కూడా మూల వాక్యముగా ఇదే మనం తీసుకొని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానము చేయబోతున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 33వ వచనము. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై ఆశీర్వాదము నందుదువుగాక. చూపిన బుద్ధి విషయంలో, ఆ మాట అండర్లైన్ లో ఉంటాయని నేను అనుకుంటున్నాను. దావీదంటాడు, నీవు చూపిన బుద్ధి విషయమై ఆశీర్వాదము కలుగునుగాక అన్నాడు. ప్రభువునందు నాకు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అనంటే బుద్ధి కలిగి నడుచుకోవాలి. బుద్ధిని కలుగచేసే దేవుని వాక్యము చేత తమ బ్రతుకులు సరిదిద్దుకోవాలి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే అతనిలో సుబుద్ధి ఉండాలి, కృతజ్ఞతా బుద్ధి ఉండాలి, వినుబుద్ధి ఉండాలి, ఉపకార బుద్ధి ఉండాలి, నిబ్బరమైన బుద్ధి ఉండాలి. సో ఇప్పుడు అంశము రాసుకోనండి. దేవుని ఆశీర్వాదము కావాలంటే దేవుని నమ్మిన వారికి ఏ బుద్ధి ఉండకూడదు. అబీగయలుతో దావీదు అంటున్నాడు, వాస్తవంగా నేను పగ తీర్చుకోవాలి, ఈరోజు నాభాలను చంపేయాలి, ఆ ఇంట మగవాడు ఒకడు కూడా ఉండకోకుండా కత్తివాత చంపాలనే వచ్చాను, కానీ నువ్వు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదము కలిగిందమ్మా, వెళ్ళింకా అని అన్నాడు. ఈరోజు ఆశీర్వాదములను దూరము చేసేది, దేవుని సన్నిధిని దూరము చేసేది, మంచి జీవితాన్ని పాడు చేసేది ప్రార్థించే వారిలో ఉండకూడని కొన్ని బుద్ధులు ఉన్నాయి. అవి కొన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయానికి వద్దాం రండి. కీర్తనల గ్రంథము ఏ బుద్ధి ఉండకూడదో ఆశీర్వదించబడాలంటే 58వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 58వ కీర్తన 3వ
వచనము 58వ కీర్తన దేవదాసుడైన దావీదు గారి మాటలు తెలియజేశారు. 3వ వచనాన్ని చూద్దాం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. చాలు. మొదటిది ప్రియులారా, దేవుని ఆశీర్వాదము కావాలంటే దేవుని నమ్మిన వారిలో ఏ బుద్ధి ఉండకూడదు అంటే విపరీత బుద్ధి ఉండకూడదు. విపరీత బుద్ధి అంటే అదేదో మనకు తెలియాలి కదా. విపరీత బుద్ధి వాస్తవానికి అక్కడ కొంచెం క్లూ ఇచ్చాడు దావీదయ్య. 3వ వచనంలో ఏమని రాయబడిందంటే, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. మన హోల్ నైట్ ప్రేయర్ లో కూడా ఇదే చెప్పాను. ఎవరు తప్పిపోతారు అన్నప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళు తప్పిపోతారు. విపరీత బుద్ధిలో మొదటి లక్షణం ఏంటంటే తమ బుద్ధిలో ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండడం. విపరీత బుద్ధి. ఆ వ్యక్తిని కూడా చూయిస్తానులేండి, అబద్ధాలని కాదు, ఆ విపరీతమైన స్వభావం కలిగిన వ్యక్తిని చూయిస్తాను. అయితే ప్రభువునందు ప్రియులారా, ఈ బుద్ధి నీలో ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏ ఉపయోగము ఉండదు, ఆశీర్వాదం ఉండదు. సో ఇప్పుడు విపరీత బుద్ధి కలిగిన ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. సంఖ్యాకాండానికి వద్దాం. 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి. ఇదిగో నా ఎదుట నీ నడత. అంటే నడత నేను చూసిస్తుంది ప్రవర్తన అంటే బుద్ధే. నా ఎదుట నీ నడత విపరీతమైనది. అక్కడేమన్నాడు? పుట్టిన తోడనే భక్తిహీనులకు విపరీతమైన బుద్ధి అన్నాడు. ఇక్కడ బిలాముని గురించి మాట్లాడుతుంటున్నాడు. నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి. అమ్మో! ప్రభునందు పుణ్యన వారలారా, దేవుడు వద్దన్నది చెయ్యడమే విపరీత బుద్ధి. అబద్ధం అనేది అది క్లూ ఇచ్చానంటే, దేవుడు వద్దన్నది ఏదైతే చేస్తామో. ఇంకొకటి, పిల్లలుగా మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు. తల్లిదండ్రులు ఏదైతే వద్దని చెప్పారో అది చేయడం కూడా విపరీత బుద్ధే. తల్లిదండ్రులు వద్దన్నది చేయడం విపరీత బుద్ధే, దేవుడు వద్దన్నది చేయడం కూడా విపరీత బుద్ధే. దేవుడు వద్దన్నది చేసినప్పుడు బిలాముతో మాట్లాడుతున్నది గాడిద. బిలాముతో దేవుడు మాట్లాడే సందర్భాన్ని ఎలాగుంది అంటే, దేవుడు ఒకసారి చెప్పాడు, వద్దు బాబు, నువ్వు వాళ్ళ సహవాసం వద్దు, ఆ బాలాకు దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు నా ప్రజలు, ఆశీర్వదించబడిన వారు, వాళ్ళని నువ్వేం శపించాల్సిన అవసరం లేదు, నువ్వు బహుమానాల కోసం ప్రాకులాడగాకు, ఇక్కడ కూర్చో అన్నాడు. నేను రానయ్యా, నీ ఇంతటి బంగారు ఇచ్చినా సరే నేను రాను, నా దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. గుడ్, మంచిదే. అందుకే నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను ప్రియులారా, దేవుడు ఒక్కసారి తలుపు కొడతాడు, స్వరము విని గ్రహించి తెరిస్తే బాగుపడతావు. కానీ సాతానుడు నువ్వు తెరిచేంత వరకు తలుపు బావి 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 నిన్ను పాడు చేయని వాడు నిద్రపోడు. వాడికి సిగ్గు ఉండదు, వాడికి విసుగు ఉండదు, నిన్ను పాడు చేయడం కొరకు. అందుకే వాడు సిగ్గు లేకుండా తలుపు కొట్టి 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 10 మందిలో సిగ్గుపడేటట్టుగా చేస్తాడు. దేవుడు మాత్రం ఒక్కసారి, అందుకే బైబిల్ రాబడింది, దేవుడు ఒక్క మారే పలుకును, ఒకవేళ నీ మీద ప్రేమ ఉంటే 2 మాటలు చెప్తాడు. ఇప్పుడు బిలాము నేను రానన్నాడు, అందరికీ బాగానే ఉంది. కానీ బాలాకు ఇంకా కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని పంపించాడు. నేనేమన్నా నీకు బహుమానాలు తక్కువ చేస్తానా? రాను, ఒకసారి వచ్చి చూద్దురా, శపిద్దురా, నీకు కోరింది నేను ఇస్తాను అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, మళ్ళా ఒకసారి ఉండు, దేవుణ్ణి అడిగి వస్తాను, నేను రాకూడదు అట్లా అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు వద్దన్నాడు అన్నాడు. మళ్ళా అంతకన్నా గొప్ప వ్యక్తులు వచ్చారు.
దేవుడు అన్నాడు, నేను వద్దని ఒకసారే చెప్పాను, సారికి నీవు విసిగిస్తున్నావు కానీ నా స్వభావం మారదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ వారిని నువ్వు దీవించిరా అని అన్నాడు. రమ్మన్నాళ్ళే, అక్కడ పోతే ఏదో ఒకటి జరుగుద్ది, ఏదో అద్భుతం జరుగుద్ది అని అనుకుని గాడిదని ఎక్కాడు. వస్తున్నాడు, చూడు తృణీకరించి వెళ్ళిపోతున్నాడు అని దేవుని దూత ఖడ్గం పట్టుకొని దారిలో నిలబడితే గాడిదకు కళ్ళు కనపడాయి దేవుని దూత ఉంది అని. గాడిద మీద ఎక్కిన ఈ అడ్డగాడిదకు మాత్రం కళ్ళు కనపరాల. ఈ అడ్డగాడిదకు బహుమానాల మీదనే ఉంది, అందుకే ఏం కనిపించలే. గాడిద భయపడి ఇలాగా గోడకేసేసింది. అది ముందుకు పోవడంలా బాగా కొడుతూ ఉన్నాడు దీన్ని గాడిదను, వెళ్ళు వెళ్ళు నా దినాలస వాహనం అది. చివరికి ఆ గాడిద తన మీద కూర్చున్నటువంటి యజమాని యొక్క కాలును ఇలాగ గోడకేసి బాగా ముడిపేసింది. అప్పుడు భయంకరంగా దాన్ని కొడుతూ ఆ గాడిద మాట్లాడింది, ఎందుకు కొడుతున్నావు? ఇన్ని రోజుల నుంచి నీ వెంట ఉన్నాను, ఎప్పుడైనా నీ మీద నేను తిరగబడ్డానా అని. కొట్టడం కాదు, నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపిందు అన్నాడు. గాడిదతో మాట్లాడుతున్నాడు కానీ గాడిదకు స్వరం ఎట్లా వచ్చిందని ఆలోచించేలా. గాడిదనింది, నేను ఊరికేలాగా చేశాను, ఎదురుగా చూడు. అయ్యో దేవుని దూత ఉందే, భయపడిపోయాడు. అప్పుడు అన్నాడు అక్కడ చాలా చక్కగా మాట్లాడుతూ, దూత మాట్లాడుతూ 32వ వచనంలో, ముమ్మారు నీ గాడిదను నువ్వు ఎలకొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చింది. వెళ్ళాడు, ఒక దిక్కుకు వెళ్ళాడు, శపిద్దాం అనుకున్నాడు, దేవుడు ఆశీర్వదించమని చెప్పాడు. మళ్ళీ ఒక దిక్కుకు వెళ్ళాడు, శపిద్దాం అనుకున్నాడు, దేవుడు ఆశీర్వదించమన్నాడు. చివరికి ఇంకా ఏ లాభం లేదని వెళ్ళిపోయేటప్పుడు బాలాకు ఒక చెడ్డ ఆలోచన ఇచ్చాడు. దేవుడికి కోపం వచ్చేది ఎక్కడ అంటే, ఒక వ్యక్తి వ్యభిచారము చేసిన, విగ్రహారాధన చేసిన చాలా కోపం దేవునికి. అవును ప్రియులారా, ఈ వాక్యమైన దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి కోపమైనది వ్యభిచారం. అందుకే చూడండి, ఏ వ్యభిచారి ఎప్పుడు వృద్ధిలోనికి రాడు. వాడు ఎంత గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఉండనివ్వండి, ఎంత ఆస్తులైనా ఉండనివ్వండి, వ్యభిచారి చావులు ఎప్పుడు అర్ధాంతరంగానే ఉంటాయి. మనం ఎన్ని చూస్తున్నాం? అక్రమ సంబంధాలతో ఆత్మహత్యలని, సూసైడ్ కేసులని, చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టి, చంపేసి అక్కడ పడేసి ఇక్కడ పడేసి, ఎన్ని వార్తలు వింటున్నాం సోషల్ మీడియా వచ్చిన తర్వాత. పాపపు అది నచ్చదు దేవుడికి, అది దిగజారిపోయే స్వభావం అన్నాడు. అందుకే దానిని జారత్వము అనే మాటను మాట్లాడుతూ జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు అని అంటూ ఆయన అన్నాడు, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల వాని ఒడి కాలదా? నిప్పుల మీద నడిస్తే వాని కాళ్ళు కమలవా? పొరుగు వాని భార్యను కూడువాడు కూడా నాశనం అన్నాడు దేవుడు. నాశనం అన్నాడు. అలాంటి చెడ్డ సలహా ఇచ్చాడండి బిలాము గారు. వీళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు. నేను శపించినంత మాత్రాన శాపం కూడా వచ్చేటట్టు కనిపించట్లా. నువ్వు వెళ్ళిపో. మోయాబు స్త్రీలు బాగా అందగత్తెలు, వాళ్ళని పంపి వీళ్ళున్న పాలెము దగ్గరలో ఒక పండుగ వాతావరణం సృష్టించి అక్కడ స్త్రీలతో డాన్స్ వేపి వీళ్ళొచ్చి మద్యం తాగి వాళ్ళందరితో వ్యభిచారం చేసిన తర్వాత దేవుడే కోపగించుకొని ఆటోమేటిక్ గా చంపేస్తాడు అని చెప్పాడు. ఈరోజు వ్యభిచారం చేస్తుంటే పాస్టర్ పనికి మాలోడు, ఏం చేసినా చూసి చూడట్టున్నాడు మంచి పాస్టర్ కదండి. ఇది వాళ్ళు చెప్పినట్టుగానే జరిగింది. దేవుని ఉగ్రత బయలుదేరింది. మీరు 25వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మొదటి వచనంలో రాయబడింది, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో ఏం చేశారు? వ్యభిచారము చేయడం ప్రారంభమైపోయింది. దేవుని కోపము రగులుకుంది. అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఏదైతే ఓర్వలేకపోయాడో, ఫినెహాసు అనబడే అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినెహాసు సహించలేక 11వ వచనంలో వెళ్ళి
కత్తి దూసి చంపాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, తత్ఫలితంగా తెగులు అయితే అక్కడ ఆగబడినట్లుగా మనం చూస్తాం, కానీ అప్పటికే చాలా మంది చచ్చిపోయినట్లుగా మనం చూస్తాం. విపరీతమైన బుద్ధి ఏంటి అనంటే, దేవుడు ఫలాని వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళడమే. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. ఏమంటే మీకు తెలియదు, కానీ ఒక దేవుని సేవకుడిగా మాకు తెలుసు, మా దృష్టికి వచ్చే అనేక విషయాలు, చాలా విషయాలు. అన్న ప్రేమించాము, అన్యుడే అన్న. మా అమ్మ మా నాన్న దగ్గరికి వచ్చి, మీ అమ్మాయి నేను ప్రేమించాను, నేను బ్యాప్టిజం కూడా తీసుకుంటాను, రక్షణలోనికి వస్తాను, నేను అన్యునే, నాకు మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయండి అని అంటే, ఆల్రెడీ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, అమ్మాయి అబ్బాయి. ఈ అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి పాస్టర్ గారి దగ్గర అడిగితే పాస్టర్ గారు అన్నారు, అది అంత సమంజసం కాదమ్మా, బైబిల్ చెప్తుంది విశ్వాసకి అవిశ్వాసతో అయ్యో పాస్టర్ గారు మీరు భలే చెప్తారండి, ఎంతమంది మారడంలా మారతారంటండి. మరి వాళ్ళమ్మ అంటే అబ్బాయి అమ్మా నాన్న సంగతి ఏంటి? వాళ్ళు కూడా అబ్బాయి ఇష్టపడ్డాడు, సరే అన్నారండి, అన్నారంట. నా దృష్టికి వచ్చినవి చెప్తున్నా మీకు. పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఈరోజు ప్రార్థనా జీవితాలు లేవు. వాళ్ళు చెప్తారు, ఆడబిడ్డలు చెప్తారు, అన్న మా అత్త ఇంట్లో దీపం పెట్టాల్సిందే అంటుంది, మా భర్త ఆ రోజు పెళ్లి కోసం తీసుకున్నాడు, ఆ రోజు ప్రార్థనకు పంపిస్తాన్నావే అని అంటే, ఈరోజు నా భర్త అంటున్నాడు, మా అమ్మ చెప్తుంది నాతో బట్టి గుడికిరా, నీతో బట్టి నేను ప్రార్థనకు వస్తా. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? శపితమన్న భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు. ఆడబిడ్డలారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మగవాడు ఆడదాని పొందు కోరే అంత వరకే చెప్పాల్సిన మాయమాటలన్నీ చెప్తాడు. ఎప్పుడైతే ఆ అక్కర కాస్త తీరిపోతుందో జీవితాంతం నువ్వు కాళ్ళ కింద బతకాల్సిందే, అంతే. ఇంకా నీకు స్వేచ్ఛ ఉండదు, స్వతంత్రం ఉండదు. నేనేమో చేస్తా వెళ్ళిపోతా, నో, అయిపోయి జీవితం. బైబిల్ చెప్తుంది, అప్పటి నుంచి స్త్రీకి పురుషుని మీద వాంఛ కలుగుతుంది, పురుషుడు మాత్రం అధికారిగా అయిపోతాడు. ప్రార్థనలు ఉండవు. చాలా మంది చేసేది ఇదే, ప్రార్థన లేని వాళ్ళను మేము పెళ్లి చేసుకుంటామంటారు. నరకం. అటు చావరు, ఇటు బతకరు. కొంతమంది అయితే చస్తారు, అంతే. ఇంకా ఒక్కసారి దేవుని పాద సన్నిధికి వచ్చిన తర్వాత, ఇదిగో మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నారు, పెళ్లిళ్ళ అవుతాయి టైం వచ్చినప్పుడు. దేవుడు తప్పకుండా కావలసిన బిడ్డల నుంచి మంచిగా వివాహం చేస్తాడు. విపరీతమైన బుద్ధితో తొందరగా పెళ్లిళ్ళు, ప్రేమ, ఇవన్నీ వెళ్ళిపోయేసి ఎంతమందిని చూస్తున్నాం మనం ఇక్కడ ప్రాంతంలో. 17 ఏళ్ళు 18 ఏళ్ళు కాకతలకనే ఒక నెత్తుకొని, ఇద్దరు నెత్తుకొని వాడు వదిలేసి, కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా వదిలిపెట్టిన తర్వాత ఇంకా వాడి జీవితం వీళ్ళ జీవితం వీళ్ళది, చచ్చిపోవడాలు. అయ్యో ఎన్ని అండి. దేవుడు వద్దన్న స్నేహాలు ఎప్పుడు కూడా కోరుకోకూడదు. బైబిల్లో దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. గాడిదను ఎద్దును కట్టి వ్యవసాయం చేయలేరు అన్నాడు. నమ్మని వ్యక్తులతో ఎప్పుడు సహవాసాలు సాగవు. సాగినట్టు అనిపించిన ఒక టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వచ్చేస్తాయి. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము దేవుడు చెప్పిన దాన్ని చేయకోకుండా ఉండడమే విపరీత బుద్ధి. అని చెప్పింది చేయాలి. అయితే ఇప్పుడు మీరు అంటారనమాట, అయితే ఇట్లా చేయొద్దన్నాడు కాబట్టి అమ్మాయి చర్చికి వచ్చేది, నేను చర్చికి వచ్చేవాడిని, చర్చిలో లవ్లు చేసుకోమంటారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట మీరు చేసే ప్రతి దానికి మూల్యం చాలా చెల్లించాల్సి వస్తుంది. దేవుని మందిరము దొంగల గుహ కాదిది, లేకపోతే ప్రేమ పెళ్లిళ్ళు జరిగేటటువంటి వేదిక కాదిది. సో ఇదేమి దేవుని మందిరం అనేది మ్యాట్రిమోనీ సెంటర్ కాదిది. నచ్చిన డ్రెస్సులు, నచ్చిన చూపులు, ఇవన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి. కొంతకాలం జీవితాలు బాగానే ఉన్నట్టుంటాయి,
కానీ కుటుంబాల మధ్య నెమ్మది ఉండదు. ఒకవేళ మీ భార్యాభర్త బాగానే అన్యోన్యంగా ఉండవచ్చు. దాంపత్యం అనేది రెండు కుటుంబాల కలయిక. ఆ కుటుంబం ఈ కుటుంబం చక్కటి సంబంధాలు ఉండవు. అమ్మ నాన్న చూసిన సంబంధాలలో ఆప్యాయంగా వదిలే రా కూర్చో, చిన్నమ్మ రా కూర్చో ఇలాగే మాట్లాడుకుంటారు. కానీ మీరు చూసుకొని చేసుకునే సంబంధాల్లో ఈ బంధాలు బంధుత్వాలు కలవు. అది కులం కావచ్చు, కులం కాకపోవచ్చు, కలవవు. అటు భార్య అయినా ఇటు భర్త అయినా ఎప్పుడు వేరువేరుగా ఉండాల్సింది. లాస్ట్ కు ఇంట్లో సొంత తల్లిదండ్రులకు తోడబుట్టిన వాళ్ళకు అన్నం పెట్టాలన్నా అనుమతులు కావాలి. అదండి విపరీతమైన బుద్ధులు, దేవుని మందిరాల్లో జరిగే పెళ్ళ తంతులు. అవి చెప్పే పాస్టర్ గారు చెడ్డంటే అనుకోండి. దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుని నమ్మిన వారికి ఏ బుద్ధి ఉండకూడదు? చెప్పండి. ఏ బుద్ధి ఉండకూడదు? విపరీతమైన బుద్ధి. రెండవ బుద్ధికి వద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ఒకసారి. తిరస్కార బుద్ధి గల వారిని తోలివేసిన ఎడల కలహములు మానును. పోరు తీరి అవమానము మానిపోవును. రెండవది ఏ బుద్ధిట? తిరస్కార బుద్ధి. వింటున్నారా పిల్లలు? ముఖ్యంగా తిరస్కార బుద్ధి ప్రస్తుతం పిల్లల్లో ఉన్నది అదే. ఈడ ఒక పర్సన్ మీకు చూపిస్తా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. చాలు. ఎవరండి? సౌలు. తిరస్కార బుద్ధి కలిగిన వాడు. పాస్టర్ గారు ఒకటి చెప్తే ఈయన ఒకటి చేసుకుని వచ్చాడు. పాస్టర్ గారు దేవుడు ఇలా చెప్పాడు రా బాబు, అమాలేకీయుని యుద్ధానికి వెళ్తున్నావు, అక్కడ నువ్వేం తీసుకురావద్దు, అన్ని కాల్ చేసాయి. బైబిల్ గ్రంథం చూస్తేనండి అమాలేకీయులు నాశనం చేశామన్నాడు దేవుడు. ఈయన మిగిలిన బాగా బలిసిన వాటిని కొన్ని తెచ్చుకున్నాడు. బహుశా కొందరిని నీలే పసిపిల్లలను వదిలేశాడేమో తెలీదు. అమాలేకీయులు భూమి మీద ఉండకూడదని దేవుడు చెబితే లాస్ట్ కు సౌలు చచ్చిపోయిన దేవుడి చేతిలో, అమాలేకుడి చేతిలోనే. దేవుడికి ఒక 30 సంవత్సరాల తర్వాత కలిగే విషయం తెలుసు కాబట్టి వాళ్ళొద్దు భూమి మీద అంటే వాళ్ళ మీద ఈయన జాలి తలిచాడు. పాడైపోయింది. ఈరోజు పిల్లలను మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, తల్లిదండ్రుల మాటలను తిరస్కరిస్తున్నారు. ఊరుకోమా, బో చెప్తావు నువ్వు, ప్రస్తుతం ట్రెండ్ ఇది. నీకంటే ఎటు ఫ్రెండ్స్ లేరు, మాకు ఫ్రెండ్స్ వద్దా? మరి ఫ్రెండ్స్ తోనే కట్టించుకో ఫీజులు, ఫ్రెండ్స్ తోనే కొనిచ్చుకో బట్టలు, ఫ్రెండ్స్ ఇంట్లోనే పోయి ఉండి ఒక నెల, వాడిని నిన్ను ఇద్దరిని తన్ని బస్ స్టాండ్ లో పెడతారు. బైబిల్ గ్రంథం చెప్తుంది కదండి, ఇదివరకు మీకు చదివించాను. బహుమంది చలికాండ్రు కలిగిన వాడు ఏమైపోతాడంట? పాడైపోతాడు. పరిధి ఉండాలి ప్రియులారా. మన స్నేహితుడు ప్రభువును కలిగి ఉండండి, ఎన్ని మెలకువలు ఇస్తాడో ఆయన. చాలా జీవితం అద్భుతకరంగా. అలాగని నేను తృణీకరించినట్ల, మనం చదువుకునే చోట స్కూల్, కాలేజ్, ఉద్యోగం మనకు అక్కడ అవసరమే. కానీ ఏది కూడా మన తల్లిదండ్రులను మించి కాకూడదు, మన దేవునికి మించి కాకూడదు. తల్లిదండ్రులను మించి దేవుని మించి కాకూడదు. వాళ్ళ స్థాయి వాళ్ళదే. మీకు బైబిల్ గ్రంథంలో బెస్ట్ ఫ్రెండ్స్ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో కాకుండా అంతకు ముందే వచ్చేటటువంటి వ్యక్తులు యోనాతాను, దావీదు కనిపిస్తారు.
వాళ్ళ హృదయము దేవుని సన్నిధానంలో పెనవేసుకుపోయి రాయబడింది. కానీ మీరు చూసారా, దావీదు మంచోడు, యోనాతాను మంచోడు. యోనాతాను నాన్న అయినటువంటి సౌలు మంచోడు కాదు. కానీ మీరు గమనించినట్లయితే సౌలును ధిక్కరించలేకపోయాడు తన స్నేహితుడైన దావీదును బట్టి. సమాచారం అందించి మా నాన్న చంపేశాడు దాక్కుపో అని పంపించేశాడే కానీ వాళ్ళ నాన్న చంపలా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, యేసు ప్రభుల వారు మనకు మంచి స్నేహితుడు. ఈ సౌలయ్య దేవుడు చెప్పిన మాటను తిరస్కరించాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రుల మాటలను తిరస్కరించారా, మంచి భవిష్యత్తును పోగొట్టుకుంటారు. మంచి భవిష్యత్తును పోగొట్టుకుంటారు. మీకన్నా మీ తల్లిదండ్రులకు చాలా తెలుసండి. ప్రార్థన చేద్దాం. ఎలాగుందాం? దేవుని నమ్ముకున్నాం. అబద్ధాలతో దేవుడు వద్దన్న స్నేహాలు, వద్దన్న జీవితాలు మంచిది కాదు కదా. పిల్లలారా, మీ తల్లిదండ్రులు మీ కొరకు రెక్కలు ముక్కలు చేసుకొని ఎంతగానో కష్టపడి మిమ్మల్ని రాయల్గా ఒకప్పుడు మీ తల్లిదండ్రులు కట్టని బట్ట మీరు కడుతున్నారు, వారు తినని తిండి తింటున్నారు. ఇవన్నీ మరి కష్టమే కదా. మరెందుకు తిరస్కారం? అన్నం పెట్టిన వాడు ఒక మాట అనకూడదా? మంచి జీవితం కావాలి నీకు అన్నప్పుడు ఒక సేవకుడు ఒక గద్దింపు వేయకూడదా? అదే నా తిరస్కారం. అది క్షేమమా? చంచల బుద్ధి. కష్టాలు వచ్చినప్పుడు ఒకలాగా, ఈ ఎట్టుంటాదంటే మటక తగినప్పుడు ఒకలాగా, రోజు కట్టేటప్పుడు ఒకలాగా ఉన్నట్టు కదండి. కట్టేవాళ్ళు ఎవరు ఉంటే తెలిసింటే వాళ్ళకి ఇప్పుడు వెంటనే రైట్ రే అట్లొద్దు. కలహ బుద్ధి. కలహానికి కారణం అసూయే. నీ పక్కనున్నటువంటి సంగమ బిడ్డ అయినా ఎవరైనా కావచ్చు, వారి మీద నీకు కలహం ఏర్పడుతుందంటే ఎక్కడో నీలో అసూయ ఉంది. వారి పేరు చెప్పడం నీకు ఇష్టం లేదు, వారిని పోగొట్టడం ఇష్టం లేదు, వాళ్ళు పాడడం ఇష్టం లేదు, వారు స్తుతించడం ఇష్టం లేదు, వారు ఆరాధన చేయడం ఇష్టం లేదు, వారు ప్రార్థన చేయడం ఇష్టం లేదు, నీకన్నా బాగుండడం అస్సలు ఇష్టం లేదు. ఇంకా కలహం రాకేమొస్తుంది? చివరిగా అన్నాడు విరోధ బుద్ధి, పక్షపాతానికన్నా ఘోరమైంది ఇది. వదిలిపడదాం. దేవాన్ని ఆశీర్వదించబడాలి అంటే అబీగయలు వలె 1 సమూయేలు 25:33 ప్రకారముగా మీరు చూపిన మంచి బుద్ధిని బట్టి నీకు ఆశీర్వాదం అన్న రీతిగా ఒక మంచి బుద్ధిని చూపే జీవితం నాకు ఇవ్వని తలలోంచుదాం. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. అందరి ప్రార్థనలో ఏకీభవించాలి. ఏకీభవించడం అంటే పలకాలి మీరు పలుకుదామా? పలకండి, ప్రార్థన చేయండి. మీ మనసులో మీరు రాకోకుండా, మీ మనసులో ఆల్రెడీ మీరు కొత్త రీళ్లు రాసుకోకుండా ఇప్పుడు చెప్పిన రీలే టెలికాస్ట్ అయ్యేటట్టుగా పలుకుదామా? ఓకే. జీవముగల దేవా పలకండి. జీవముగల దేవా. గట్టిగా పలకండి, బుద్ధులు మారుతాయి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు నాయనా. నిజంగా ఏ బుద్ధి ఉండకూడదు మా జీవితంలో. ఎప్పటికీ సుబుద్ధి, కృతజ్ఞతా బుద్ధి, ఉపకార బుద్ధి, వినుబుద్ధి, శ్రేష్టమైన లక్షణాలను కలిగి ఉండడానికి కృప చూపుమని మా హృదయములో ఈ వాక్యమును పదిలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.